తెలంగాణలో ఈ పంచాయతీ ఎన్నికల ఏదైతే రభస కొనసాగుతుందో ఈ రభసకు సంబంధించి 415 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఒక ప్రధాన పత్రిక ఇక్కడ మనం చూడొచ్చు. పల్లెపోరులో భాగంగా చాలా వరకు డీల్స్ మాట్లాడుకుంటున్నారంట. ఎట్లా అంటే చిన్న పంచాయతీ అనుకోండి 5 లక్షలు, మేజర్ పంచాయతీ అనుకోండి ₹1 కోటి. ఏంటి ఇవి లెక్కలు అనుకుంటున్నారా? అంటే ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నిక అవ్వడానికి సర్పంచులు పడే తపనలో భాగంగా వేలం పాట పాడుకుంటున్నారు. ఒక మేజర్ పంచాయతీ తీసుకుంటే అక్కడ 2-3 ఉన్నారనుకోండి, అయ్యా నేను ఒక్కడనే నిలబడుతుంది, నేను ఏకగ్రీవం గెలిచిపోవాలి, మీరు డ్రాప్ అయిపోండి అనే ఉద్దేశంలో సర్పంచులు ₹1 కోటి ఒక నజరానా ప్రకటిస్తున్నారంట. మీరు డ్రాప్ అయిపోతారా, ₹1 కోటి ఇస్తే డ్రాప్ అయిపోయి, లేదా 2-3 ఉన్నారు, ఉన్నాడు ఎవరో చిన్న అంటే కొంచెం పోటీ మేజర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ, కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ సంబంధించి అందులో ప్రముఖంగా ఎవరైతే ఖర్చు పెట్టుకున్న సత్తా ఉంటుందో వాళ్ళు, నేను మీ ముగ్గురికి ₹1 కోటి ఇస్తాను, చెరో 30 లక్షలు 50 లక్షలు సర్దుకోండి, నేను ఏకగ్రీవంగా, మీరు డ్రాప్ అయిపోండి నామినేషన్, అలాంటి జరుగుతున్నాయి. అలాంటి జరిగాయని వచ్చిన వార్తల్లో ఇప్పటికే 415 పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నిక అయిపోయిందట. సో ఇక్కడ ఒక్కసారి ఆ వార్త చూడొచ్చు. మిగిలిన 3911 సర్పంచు, 29,903 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. బరిలో మొత్తం 78,158 మంది అభ్యర్థులు ఉన్నారంట. అంటే ఇక్కడ 415 ప్లస్ 3911 పంచాయతీలకు గాను 78,000 అంటే ఆల్మోస్ట్ 4,000 పైచిలకు పంచాయతీలు ఉంటే 70 అంటే 80,000 మంది. అంటే చూడండి ఎంత పర్సంటేజ్, 200% పోటీ ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో 14 పోలింగ్ జరగబోతోంది. ఎవరు నువ్వా నేనా అని తెలియ పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనేది ఒక వార్త. మరోవైపు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్కి ఎంతవరకు హవా పెరిగింది, డిగ్రేడ్ అయ్యిందా, లేదంటే బీఆర్ఎస్ఏ పుంజుకుంటుందా, ఈ రెండూ కాకుండా బీజేపీ మరలా పుంజుకునే అవకాశం ఉందా అనేది మనకి 14 తర్వాత తేలే అవకాశం ఉంది. సో మొత్తం మీద రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయి. పలు కారణాలతో 5 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సో ఇక్కడ మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అని ఉండడం, బీజేపీ కూడా 2 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ఎంతసేపు పబ్లిసిటీ చేసుకుంది, కేంద్రం నుండి కాంగ్రెస్కి మద్దతుగా తెలంగాణ నిధులన్నీ కట్టబెడుతోందని ఆరోపణలతో నిన్న బీజేపీ ఒక నిరసన కూడా ప్రదర్శించింది. దానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు, కాంగ్రెస్పై పోరు నినదించారు. మరోవైపు పీసీసీ అధ్యక్షులు కూడా దాన్ని ఖండించడం జరిగింది. సో మొత్తం మీద తెలంగాణ పంచాయతీ ఎన్నికలో ఘోష ఏదైతే ఉందో 14న పోలింగ్ జరగబోతోంది. ఏకగ్రీవంగా కొన్ని జరిగాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్కి, కాంగ్రెస్కే మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కూడా కనిపిస్తోంది. కానీ ఈ రెండు కొట్లాడుకోవడం వల్ల బీజేపీ మధ్యలో బాగా పుంజుకునే అవకాశం ఉందని కూడా లేకపోలేదు. గతంలో బై ఎలక్షన్ జరిగిన దుబ్బాక లాంటి నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ జరిగిన బీజేపీ ఏ విధంగా అయితే బీఆర్ఎస్ హయాంలో బీజేపీ గెలుచుకుందో, అలాగే కామారెడ్డికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోటీ చేసినా కూడా అనూహ్యంగా ఆయన మన బీజేపీ అభ్యర్థి గెలుచుకోవడం కూడా ఒక నిజంగా చరిత్రలో అది గుర్తుండిపోయే ఒక అంశంగా కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు పోటీ పడటం, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ సత్తా చాటుతుందా, లేదా బీఆర్ఎస్ కూడా కొంత సత్తా చాటుతుందా, ఈ రెండింటికి మధ్యంతరంగా బీజేపీ లాభపడుతుందా అనేది మనకి 14 తర్వాత తేలే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 415 ఏకగ్రీవ ఎన్నికల్లో కూడా ఎక్కువగానే కాంగ్రెస్ దక్కించుకుందనే ఒక విమర్శ కూడా వినిపిస్తోంది. దానికి రకరకాల కారణాలు, మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగాయని కూడా విమర్శ వినిపిస్తోంది. చూద్దాం మరి ప్రజల అసలైన తీర్పు 14 తర్వాతనే మనకి పూర్తిగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.